కప్పు జొన్న పిండికి 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. జొన్న పిండితో నూనె అస్సలు గుంజదు. క్యాబేజీ ముక్కలు, సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలు, ఇదిగోండి క్యాబేజ్, బజ్జీ మిర్చి ఒకటి ఉంటే అది కట్ చేసి వేశాను. కద్దు అంటే అది సొరకాయ, తురిమిన సొరకాయ, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ముఖ్యంగా దీంట్లో టమాటా ముక్కలు అన్నీ కొంచెం వాటర్ పోసి, అసలు వాటర్ ఎక్కువ పడదు ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ పట్టవండి. ఇదంతా కలిపి ఒక పకోడీలాగా చేద్దామని చెప్పి చూస్తున్నాను. అయితే ఇందులో టమాటా, కద్దు ఇవన్నీ వేసినవన్నీ చూసారు కదా. దీని కంప్లీట్ మళ్ళీ నేను ఇంకొక వీడియో ఇది కుక్ చేసిన తర్వాత పెడతాను, అది కూడా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ టూ.